మనం అదిరిపోయే బట్టలు వేసుకొని కిరాకున్నావు మామా. చాందా 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 బోల్ రే. క్వాలిటీ బెస్ట్, బెస్టర్, బెస్టెస్ట్, రేట్ తక్కువ తక్కువ తక్కువెస్ట్. పండగ కాకపోయినా KLM లో ప్రతిరోజు పండగే. 365 days ఆఫర్స్. ఒక డీప్ బ్రెత్ తీసుకోండి. లెట్స్ గో బ్యాక్. కొన్ని సంవత్సరాలు కాదు, కొన్ని యుగాల వెనక్కి వెళదాం. ఒక్క నిమిషం మీరు సైలెంట్ గా ఉంటే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ప్రేమ అంటే ఏంటి? అసలు ప్రేమ ఏ కాలం నాటిది? ఈ సమాజానికి వొకాబులరీ వచ్చినప్పటి నుంచి ఉందా, లేదా ఈ లాస్ క్రియేట్ అయినప్పటి నుంచి ఉందా? మన లైఫ్ స్టార్ట్ అయిన మూమెంట్ నుంచి ఉన్నదే ఆ ఫీలింగ్. ఇప్పుడు రాధా కృష్ణుడు ఉన్నారు. రాధకృష్ణుని పెళ్లి చేసుకోలేదే, కానీ తన ప్రేమ అక్కడితో ఆగిపోయిందా? అస్సలు ఆగలేదు. తనకి కృష్ణుడి మీద ఎంత ప్రేమ ఉండేదంటే అసలు పెళ్లి, ఇలీగల్ డాక్యుమెంట్స్ అవన్నీ వాటన్నిటికీ అతీతం అనమాట. బేసికలీ వెడ్డింగ్ కార్డ్స్ గురించో, డాక్యుమెంట్స్ గురించో, వివాహం చేసుకోవాలని దాని గురించో అవన్నీ పక్కన పెట్టి తన జీవితం మొత్తం కృష్ణుడి భార్యగా కాదు, ప్రియురాలిగా ఉండిపోయింది. మరి ఇప్పుడు ప్రేమ ఎలా మారిపోయింది? డేటింగ్ యాప్సా? డబుల్ టెక్స్ట్లా? వాట్ ఇస్ దిస్? డిజిటల్ ప్రేమ మాత్రమేనా? బంధాలు, అనుబంధాలు లేవా? వెల్, మైథలాజికల్ టైమ్స్ నుంచి మోడర్న్ టైమ్స్కి, సింధూర్ నుంచి స్వైప్స్కి, సాక్రిఫైస్ నుంచి సెల్ఫ్ లవ్కి. ఇది మ్యారేజ్ గురించి పాడ్కాస్ట్ కాదు, ఇది ప్రేమ గురించి. ప్రేమ యాజ్ అ ఇటర్నల్ సెల్ఫ్. అది పురాణ కాలం నుంచి వస్తూ ఉన్న ప్రేమే. అప్పటికి ఇప్పటికీ ప్రేమలో ఎంత వైవిధ్యం వచ్చింది? బంధాల్లో వచ్చిందా, లేదా అనుభూతిలో వచ్చిందా అన్నదే ఈరోజు మనం మాట్లాడదాం. కమ్ విత్ మీ, లెట్స్ గో ఆన్ దిస్ బ్యూటిఫుల్ లవ్ జర్నీ. పెళ్లి అవసరం లేని ఒక డివైన్ ప్రేమ గురించి మనం మాట్లాడుతున్నాం. మొదట్లో లాంగ్ అగో ప్రేమ ఒక వేరే ఫామ్ లో ఉండేది, వేరే విధంగా ఉండేది. దానికి ప్రత్యక్ష సాక్షులు, పండితులు, పురోహితులు, సంతకాలు, లీగల్ డాక్యుమెంట్స్ ఇవి ఏవీ అవసరం లేదు. అది స్వచ్ఛమైన భక్తితో నిండినటువంటి ప్రేమ. రాధా కృష్ణుడు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే రాధకి అప్పటికే పెళ్ళైపోయింది. ఇక కృష్ణుడు అంటారా, మానవ రూపంలో ఉన్న భగవంతుడు. అయినా వారి బాండ్ అన్నది స్వచ్ఛమైంది. ఇద్దరు ఇండివిజువల్స్ జస్ట్ ప్రేమించుకుంటే ఆ బంధం ఏర్పడుతుందా అనడానికి వీళ్ళిద్దరి ప్రేమే ఒక నిదర్శనం అనిపిస్తుంది. ఇలా మన మైథాలజీలో బోల్డ్ అని కథలున్నాయి. శకుంతల, దుష్యంతుడు, వీళ్ల కథ అద్భుతం. అసలు ఒక అడవిలో ఎవ్వరూ లేని టైంలో వీళ్ళ యూనియన్ జరిగింది. అదే గాంధర్వ వివాహం. అటు ఫ్యామిలీస్ లేవు, రిచువల్స్ లేవు, ఏ తతంగాలు లేవు. అంతగా ఇప్పుడు మనం ప్రేమించగలమా? అంత బంధం ఉందా? ఏ రిచువల్స్ లేకుండా, ఏ ఆస్తులు లేకుండా, ఒక ట్రాన్సాక్షన్ లేకుండా ప్రేమించగలమా? మనకి డివోషన్, సాక్రిఫైస్, ప్యూరిటీ అంటే వీళ్లే గుర్తొస్తారు. పెళ్లి ఒక సోషల్ అగ్రిమెంట్ గా మారిన విధానం. అసలు పెళ్లే అవసరం లేని ప్రేమ కాస్త నో పెళ్లి చాలా ఇంపార్టెంట్ మన సొసైటీలో అన్నంత రేంజ్కి వెళ్ళిపోయింది. ఆ ఆన్సర్స్ అన్ని ఎక్కడున్నాయి తెలుసా? మన భూమిలో ఉన్నాయి. భూమి ఏంటి అని మీరు అనుకోవచ్చు. అగ్రికల్చర్ రెవల్యూషన్ కి లింక్ పెడుతున్నా నేను. ఎందుకంటే మనం సెటిల్ అయ్యాక మన భూములు, ఆస్తిపాస్తులు ఇవన్నీ మొదలు పెట్టుకొని ఒక పెళ్లిలో ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది. దానిలో బంధాలు, సోల్ కనెక్షన్, బాండ్లు, ప్రేమలు మర్చిపోయి ఒక ప్యూర్ కులాలకి, మతాలకి, ఒక అంతస్తుకి, ఆస్తికి లింక్ పెట్టేసి ఒక సోషల్ అగ్రిమెంట్ చేసేసుకుని ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. మరి ప్రేమ ఏమైంది? ప్రేమ ఎక్కడుంది? ఏమో, ఉందేమో, ఆ బంధమే ప్రేమేమో. మాట్లాడుకునే వాళ్లే కాదు అప్పట్లో కదా. ఒక పర్టికులర్ జమానాలో తీసుకున్నట్టయితే పెళ్లిళ్ళు అయిపోయేవి, కానీ అమ్మకి, నాన్నకి అసలు టైం ఉండేదా? వాళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుని మాట్లాడుకునేవారా? ఏమో, వెరీ రేర్. పక్కన కూర్చునేవారు కూడా కాదు, ఆయన పేరు కూడా చెప్పేవారు కాదు. అలా అయిపోయింది. ఆ ప్రేమ అన్నది మిస్ అయిందా అనిపిస్తుంది. వ్యవసాయం బాగా పెరిగిన తర్వాత, అందరికీ బోల్డ్ అని భూములు వచ్చేసిన తర్వాత ప్రేమకి టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చి పడ్డాయి. డౌరీ ఎమోషన్స్ ని మార్చేసింది, కాస్ట్ కంపాటబిలిటీని కూడా మార్చింది. ప్రాపర్టీ థర్డ్ పర్సన్ అయిపోయింది. మ్యారేజ్ ఒక ట్రాన్సాక్షన్ గా మారిపోయింది. తెల్ల దొరల పరిపాలన, బ్రిటిషర్స్ వచ్చారు, మన కస్టమ్స్ ని అన్సివిలైజ్డ్ అన్నారు. మన రూల్స్ లోకి వచ్చారు, మన తతంగాల్లోకి వచ్చారు, మన పండగల్లోకి వచ్చారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఎంతగా ఉండిందంటే విడో రీమ్యారేజ్ యాక్ట్ కానీ, సర్దా యాక్ట్ కానీ రిఫార్మ్ చేస్తాం అన్నారు. కానీ ఆ రిఫార్మ్ లో ఏమైంది? కుటుంబ పరిపాలనకే పెద్ద మచ్చబడింది. ఒక విడో సమాజంలో తిరగాలి అంటే ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఉండేది. తెల్ల చీర, ఒక ఐసోలేషన్, ఒక షాడో లైఫ్,
ఎంతో భయంకరంగా. ప్రేమ అంటే అదొక రెబెల్ యాక్ట్ అయిపోయేది. ఒక విడో మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అంటే చాలా చాలా రేర్గా ఉండేది. అది నిజంగా సమాజానికి వ్యతిరేకం అయిపోయేది. 1955లో వచ్చిన హిందూ మ్యారేజ్ యాక్ట్ ఈక్వాలిటీ ఒక ప్రోగ్రెసివ్ ఫ్రేమ్వర్క్ గురించి చెప్పింది. 1954లో వచ్చిన స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ మనకి రిలీజియన్స్, కాస్ట్ మధ్యలో పెళ్లి చేసుకునే రైట్ ఇచ్చింది. కానీ అది కేవలం పేపర్ పై మాత్రమే. మన మైండ్స్లో మనం ఇంకా ఆ సంకెళ్లలోనే ఉండిపోయాం. ఇక వచ్చారండి బేబీ బూమర్స్. ప్రేమ అంటే సాక్రిఫైస్ వీళ్ళ ప్రకారంగా. కానీ ఆ ప్రేమలో ఒక బాధ్యత ఉండేది, ఆ పెళ్లిలో ఒక రెస్పాన్సిబిలిటీ అన్నది మాత్రం ఖచ్చితంగా ఉండేది. ఇక పెళ్లిలో బహిర్గతంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు, లోపలే మనసుని చంపుకుని బతికేస్తూ ఉండేవారు. కోరికలన్నీ సప్రెస్ చేసుకుంటూ అలా బతికేస్తూనే ఉండేవారు. సమాజం కోసమో, పిల్లల కోసమో, ఆ ఇంట్లో ఉండే కుటుంబ వ్యవస్థ కోసమో, పెద్దవాళ్ల కోసమో అలా కలిసి మాత్రం ఖచ్చితంగా ఉండేవారు. ఆ జనరేషన్ మనకి ఒక స్ట్రక్చర్ నేర్పించింది, అదే టైంలో సప్రెషన్ కూడా నేర్పించింది. మన జనరేషన్ ఆ రెండింటిని ఇన్హెరిట్ చేసుకుంది. ఇప్పుడు మనం మిలీనియల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే గ్రేట్ కన్ఫ్యూజన్స్ లో పెరిగిన వాళ్ళం. ఒక కాలేమో మన పేరెంట్స్ జనరేషన్లో, పేరెంట్స్ ట్రెడిషన్లో పెరిగాం. ఇంకో కాలం గ్లోబలైజేషన్లో, ఇన్స్టెంట్ గా గుర్తింపు రావాలి అనే ఒక ప్రపంచంలో. మ్యారేజ్ అనేది ఒక అల్టిమేట్ గోల్ అని మనల్ని కండిషన్ చేసేశారు. వెనకబడిపోతున్నామేమో అన్న ఒక ఫియర్, పేరెంట్స్ ని డిసప్పాయింట్ చేస్తున్నామేమో అన్న ఒక భయం, ఫ్రెండ్స్ గ్రూప్ లో సింగిల్ అయిపోతామేమో అన్న ఫియర్. మనలో చాలా మంది హ్యాపీగా లేకపోయినా హ్యాపీగా ఉన్నాం అని బతికేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి ఎలా వదిలిపెట్టాలో తెలియదు. అంటే మన పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్కి, మన ఓన్ గోల్స్కి, ఆస్పిరేషన్స్కి ఒక ఆథెంటిసిటీ మధ్య సప్రెస్ అయిపోయాం. అఫైర్స్ పెరిగిపోయాయి. అంటే నాకు ప్రేమ కావాలి మహాప్రభో, నాకు ఇంటిమసీ కావాలి అన్న దానికి ఇది ఎఫెక్ట్. పెళ్ళి అనేదైతే ఉంది, కానీ అందులో ఇంటిమసీ లేదు, ప్రేమ లేదు, రొమాన్స్ అంతకంటే లేదు. యాజ్ అ రిజల్ట్ ఒక సైలెంట్ ఎపిడమిక్ కి నాంది పలికింది అఫైర్స్. రోజు రోజుకి మోస్ట్ అఫైర్స్ లస్ట్ కోసం కాదు, అవి లోన్లీనెస్ కోసం. అవి ఒక మ్యారేజ్ ని ఒక కన్వీనియన్స్ లో, ఆ ప్రేమ లేకపోవడం వల్ల ఎమోషనల్ సపోర్ట్ కోసం స్టార్ట్ చేసినటువంటి అఫైర్స్. 2020లో ఒక ప్రముఖ డేటింగ్ యాప్ చేసిన సర్వేలో తెలిసిందేంటి అంటే 55% మంది పెళ్ళైన ఇండియన్స్, మన భారతీయులు, వాళ్ళ పార్ట్నర్ని జీవితంలో ఒక్కసారైనా చీట్ చేశారు. అందులో ఒక సిగ్నిఫికెంట్ పోర్షన్ మహిళలే ఉన్నారు. 48% మంది మన భారతీయులు ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తుల్ని ఒకేసారి ప్రేమించొచ్చు అని చెప్పాట. ఇదొక పచ్చి నిజం, ఎవరు ఓపెన్ గా మాట్లాడనటువంటి ఒక పచ్చి నిజం ఇది. ఇక 2025 జనరేషన్లో వివాహానికి వచ్చిన రకరకాల రూపులు, మార్పులు ఎలా ఉన్నాయి అంటే, లేటెస్ట్ గా డబుల్ ఇన్కమ్, నో కిడ్స్. వివాహం అయింది, అమ్మాయి సంపాదిస్తుంది, అబ్బాయి సంపాదిస్తున్నారు. కానీ ఆ ప్రేమ బలంగా ఉండాలనో, ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశం లేకుండా మాకు పిల్లలు వద్దంటే వద్దు, దాని బదులు 2 పప్పీస్ ని కొనుక్కుంటాము అని పెట్స్ ని తెచ్చుకుంటున్న కపుల్స్ కూడా చాలా మంది ఉన్నారు. హ్యాబిట్స్ కానీ, పడుకునే విధానం కానీ, చాయిసెస్ కానీ ఏదైనప్పటికీ సెపరేట్ గా పడుకునే ఒక విధానాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు డాక్టర్స్ కూడా. ఇలా మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అని. బట్ 1,00,000 రీజన్స్ ఉండొచ్చు విడిపోవడానికి, కానీ కలిసి ఉండడానికి ఒక్క రీజన్ సరిపోదా? బేసిక్గా పలానా వాళ్ళ వైఫ్ని, పలానా వాళ్ళ హస్బెండ్ని అని నాకు వ్యాలిడేషన్ అవసరం లేదు. నాకు పెళ్ళయింది అని చెప్పుకోవడానికి ఒక వెడ్డింగ్ ఫోటో వ్యాలిడేషన్ అసలే అవసరం లేదు. ముందు నన్ను నేను గుర్తించుకోవాలి. సెల్ఫ్ లవ్ అన్న కాన్సెప్ట్ చాలా ట్రెండ్ అయింది ప్రపంచంలో. ఇక కమింగ్ టు జెన్ జీస్ అండ్ జెన్ ఆల్ఫాస్, మిలీనియల్స్ కి పుట్టిన ఈ జనరేషన్ కి చాలా క్లారిటీ ఉంది. ఒక పార్ట్నర్ అంటే ఎలా ఉండాలి, పెళ్ళి అంటే ఎలా ఉండాలి, ఒక బంధం అంటే ఎలా ఉండాలి, ఒక బాండ్ అంటే ఉండాలి అన్న క్లారిటీ ఇచ్చిందే మిలీనియల్స్. బికాస్ రోజు ఆ పేరెంట్స్ గొడవల్ని చూస్తూ పెరిగారు. ప్రతి దానికి ఆ గొడవలు, ఆ మళ్ళీ ఆ ప్యాచప్లు, ఆ బ్రేకప్లు, ఇవన్నీ చూసి జెన్జీస్ అండ్ జెన్ ఆల్ఫాస్ ఒక బ్యూటిఫుల్ క్లారిటీ తెచ్చుకున్నారు జీవితం మీద. అండ్ అల్టిమేట్లీ ప్రేమ యొక్క ఇంపార్టెన్స్ ని కూడా వాళ్ళకి అర్థమైంది. అండ్ యాజ్ అ రిజల్ట్ రైట్ పార్ట్నర్స్ ని చూస్ చేసుకుని రైట్ టైంలో పెళ్లి చేసుకోవాలి అన్న కాన్సెప్ట్కి వచ్చేసారు. ఇక జెన్జీస్ అండ్ జెన్ ఆల్ఫాస్ చాలా కాన్షియస్ గా ఉంటూ లవ్ కి ఒక ఆర్కిటెక్ట్స్ గా పేరు సంపాదించుకున్నారు. చాలా కాలం తర్వాత హియర్ ఆర్ మై బౌండరీస్, నా లిమిటేషన్స్, నా బౌండరీస్ నాకు బాగా తెలుసు, నా ఎమోషనల్ కెపాసిటీ కూడా నాకు తెలుసు. సో లెట్స్ బిల్డ్ అ కనెక్షన్ దట్ ఆనర్స్ బోత్ ఆఫ్ us అని నమ్మే కపుల్స్ గా మారుతున్నారు.
ప్రపంచం చూస్తోంది. స్వీడన్ లో చాలా మంది కపుల్స్ పెళ్లి చేసుకోకుండానే ఫ్యామిలీల్ని పోషిస్తున్నారు. ఫ్రాన్స్ లో సివిల్ యూనియన్స్ వాళ్ళకి లీగల్ రైట్స్ ఇస్తున్నాయి. యుఎస్ లో అయితే డైవర్స్ అన్నది ఒక చాప్టర్ మాత్రమే కాదు, ఒక వ్యక్తి క్యారెక్టర్ లో లోపం అస్సలు కాదు. ఇండియాలో మాత్రం ఒక పిచ్చి నమ్మకంతో నడుస్తున్నాం. మన మెట్రోస్ లో లవ్ మ్యారేజెస్, లివ్-ఇన్స్ చాలా పెరుగుతున్నాయి. కానీ మన చిన్న చిన్న ఊర్లలో ప్రేమ కంటే, వివాహం కంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి తెలుసా? పరువు. మనం మాట్లాడుతున్నాం, మన పాడ్కాస్ట్లో చేస్తున్నాం, మన దీని గురించి బాధపడుతున్నాం. కానీ ఇమాజిన్, మన పేరెంట్స్ చేయలేనిది మనం ఇప్పుడు చేస్తున్నాం. మనకు క్లారిటీ వచ్చింది. జనరేషన్స్ వరకు పెళ్లి చేసుకుని ప్రేమగా ఉండాలి అన్నది మాత్రం చాలా బలంగా నడుస్తుంది. ఎన్నో జనరేషన్స్ చూసాం. అక్కడి నుంచి మనం నేర్చుకున్నదేంటి అన్నది ఇంపార్టెంట్. మన ఎమోషనల్ స్ట్రెంగ్త్ అన్నది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రేమ యొక్క బంధం అండ్ ఆ వాల్యూ ఏంటో మనకు అర్థమైంది. సో దానికి కావాల్సిన విధంగా మన జీవితాన్ని మనమే మలుచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్ ఐఎమ్ సేయింగ్ ఇస్, లవ్ ఇస్ బ్యూటిఫుల్, బట్ యు స్టే ఇన్ లవ్ అండ్ లవ్ యువర్ సెల్ఫ్. That is the best thing. మనం అదిరిపోయే బట్టలు వేసుకొని కిరాకున్నావు మామా. చాందా 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 బోల్ రే. క్వాలిటీ బెస్ట్, బెస్టర్, బెస్టెస్ట్, రేట్ తక్కువ, తక్కువెస్ట్. పండగ కాకపోయినా KLM లో ప్రతిరోజు పండగే. 365 days ఆఫర్స్.